నమస్తే, నేను ఆదిత్య. 'దేవరా మండే టెస్ట్ పాస్ అయ్యాడా?' వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా! ఆఫ్‌కోర్స్ నాకు కూడా అలాగే అనిపించింది. ఇకపోతే 'దేవరా' రిలీజ్ సినిమా తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ మండే. మరి వీకెండ్‌లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? వీక్ డేస్‌లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇలా కంపారిజన్ చేసుకుంటూ వచ్చేదే మండే టెస్ట్. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సార్‌ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. 'దేవరా మండే టెస్ట్ పాస్ అయ్యాడా' అంటే మీరు ఏం చెప్తారు? సో మండే టెస్ట్ పాస్ అవటంలో దేవర కొంచెం వెనకబడ్డాడనే చెప్పాలి. యూజువల్గా స్టార్ సినిమాలకి కూడా ఫస్ట్ వీకెండ్ తర్వాత వచ్చే ఫస్ట్ మండే ఏదైతే ఉందో, అంటే ఆదివారానికి సోమవారానికి ఆ వేరియేషన్ ఉంటుంది కదా. ఎందుకంటే ఫుల్ హాలిడే ఆదివారం. సో సాటర్డే వచ్చేటప్పటికి పార్షియల్ హాలిడే అనుకోవాలి. ఐటీ వాళ్ళకి మరి కొంతమందికి మాత్రమే హాలిడే, మిగతా వాళ్ళందరికీ కూడా వర్కింగ్ డే అది. వేరే సోమవారం వచ్చేటప్పటికి టోటల్ ఫస్ట్ వర్కింగ్ డే కాబట్టి మనకు తెలుసు మొత్తం రోడ్లన్నీ ఎలా అయిపోతాయో సోమవారం వస్తే. సో ఆ రోజు కలెక్షన్స్ తక్కువ ఉంటాయి. యూజువల్గా స్టార్ హీరో సినిమాలకి ముందు వచ్చే ఆదివారానికి సోమవారానికి 50% వేరియేషన్ కనిపిస్తుంది. సపోజ్ ఇక్కడ 10 రూపాయలు వస్తే ఆదివారం సోమవారం 5 రూపాయలే వస్తాయి. సో కానీ మరి దేవర విషయానికి వస్తే అది 25 రూపాయల దగ్గరే అయిపోయింది. అంటే నేను చెప్తున్నా 100కి అంటే 25% మాత్రం వచ్చింది. యూజువల్గా 50% వస్తే సాధారణంగా వచ్చింది, నార్మల్లే. అది ఆ డ్రాప్ అనేది నార్మల్ అని ఉంటుంది. ఇది కొంచెం నార్మల్ కాదు అన్న సంకేతాలు కనిపించాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా దాని థియేట్రికల్ బిజినెస్ ఏదైతే ఉందో, ప్రీ బిజినెస్, దాంతో పోలిస్తే ఆల్రెడీ మోర్ దాన్ 90% రికవరీ అనేది అయిపోయింది. ఒక 10% వస్తే వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు టోటల్గా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి తెలుసు 3 రోజుల్లోనే ఓవర్సీస్లో బెనిఫిట్లోకి వచ్చారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా. బ్రేక్ ఈవెన్ అయిపోయి అక్కడ ఆల్రెడీ లాభాలు దండుకుంటూ ఉన్నారు. మరి వేరే తెలుగు రాష్ట్రాలు, అలాగే నార్త్ బెల్టు, మిగతా సౌత్ బెల్టు, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. మనకు దగ్గరికి ట్రేడ్ రిపోర్టు, కొన్ని సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి వచ్చినటువంటి షేరు 104 కోట్ల రూపాయలు. 104 కోట్ల రూపాయలు వచ్చింది 4 రోజుల్లో, సోమవారంతో కలుపుకొని. అయితే ఇక్కడ మనం చూస్తే ఆదివారం 19 కోట్లు వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో, సోమవారంకి వచ్చేటప్పుడు అది 5.6 అంటే 5,64,00,000 పడిపోయింది అది. సో దాన్ని బట్టి మనం ఎంత డ్రాప్ అయింది అనేది మనకి అర్థమవుతూ ఉంది. సో వేరాజ్ గ్రాస్ పరంగా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 145 కోట్ల దాకా వచ్చింది తెలుగు రాష్ట్రాల వరకు. సో అందులో మనకు తెలుసు నైజాం మేజర్ షేరు. ఫస్ట్లో చూస్తే వీకెండ్ పరంగా చూసినప్పుడు సీడెడ్ కాకుండా రిమైనింగ్ ఆంధ్ర ఏదైతే ఉందో, నెల్లూరు నుంచి విజయనగరం, అది బాగా వచ్చింది. ఈ మధ్యకాలంలో చూస్తే అంటే టికెట్ ప్రైస్లు ఏపీలో తక్కువగా ఉండటం వల్ల నైజాం ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తూ వస్తుంది ఏ సినిమా షేర్లో కూడా చూసుకున్నా. కానీ ఇప్పుడు హైక్ ఇవ్వటం వల్ల ఏపీలో కూడా మంచి హైక్లో ఇచ్చారు టికెట్ పెంచుకోవడానికి. దానివల్ల అక్కడ కూడా కలెక్షన్స్ పెరిగాయి. అందువల్లే అక్కడ కూడా మంచి రిపోర్ట్లు, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ మంచి కనిపిస్తూ ఉంది. చూస్తే 4 రోజుల్లో ఈ ఏరియా వైజ్గా చూసుకున్నప్పుడు నైజాంలో 41,29,00,000 వచ్చింది షేరు. సో అట్లాగే రాయలసీమ వచ్చేటప్పటికి 19,10,00,000 వచ్చింది. అట్లాగే మొత్తం ఆంధ్ర వచ్చేటప్పటికి 43,85,00,000. అంటే నైజాం కంటే ఏపీ మీన్స్ అది ఆంధ్రాలో ఎక్కువ వచ్చింది. సో ఇది ఎక్స్క్లూడింగ్ రాయలసీమ సీడెడ్ ఏరియా. సో అట్లా ఇందాక మీరు చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో 104,24,00,000 వచ్చింది షేర్. ఏపీ తెలంగాణ వచ్చి 104 కోట్లు అన్నాను కదా. అవును. అసలు ఇది ఎంత రావాలి ఇంకా ఈ ఏరియాకి సంబంధించి అంటే యాక్చువల్గా 112,55,00,000 అమ్ముడుపోయింది ఈ ఏరియాల్లో 2 తెలుగు రాష్ట్రాలు, అంటే ప్రీ బిజినెస్ వాల్యూ. సో 112లో 104 ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా 8 కోట్ల చిల్లర వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, ఇక లాభాలు వచ్చినట్టే. వేరాజ్
ఇక మిగతా సౌత్లో చూసుకుంటే తమిళనాడులో దీని వాల్యూ అక్కడ 6 కోట్లు అనుకుంటే ఇప్పటికి సగమే, అంటే 3,10,00,000 మాత్రమే వచ్చింది. అంటే ఇంకా 50% రావాలి అక్కడ. అది దాదాపు ఇంపాసిబుల్గా ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. అంటే ట్రెండ్ను బట్టి ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంటే అక్కడ వచ్చే అవకాశాలు తక్కువే అని చెప్తున్నారు. మేబీ వస్తే దగ్గరగా రావచ్చు, లేదా డెఫిసిట్లోనే ఉండొచ్చు అక్కడ. సో కర్ణాటక వచ్చేటప్పటికి అక్కడ 16 కోట్లకి అమ్ముడుపోయింది. సో అంత వేరియేషన్ ఉంది. తమిళనాడు ఐరా అయితే కర్ణాటక 16 కోట్లు వాల్యూ. అయితే అక్కడ ఆల్రెడీ 12,04,00,000 వచ్చేసింది 4 రోజుల్లో. ఇంకా 4 రావాలి. ఇంకా 4 కోట్లు వచ్చిందంటే వచ్చేస్తుంది ఈజీగా. నాకు తెలిసి కర్ణాటక ఈ వీకెండ్ కల్లా అక్కడ కూడా ప్రాఫిట్ జోన్లోకి వచ్చేస్తుంది. కేరళ వచ్చేటప్పటికి 1 కోటి రూపాయలే, అతి తక్కువ థియేటర్లో రిలీజ్ చేశారు. ఆల్రెడీ 72 లక్షలు వచ్చింది. సో ఇంకొక 30 లక్షలు వచ్చిందంటే అక్కడ అయిపోద్ది. దాదాపు దగ్గర దగ్గర పెద్దగా అక్కడ డెఫిసిట్ అయినా కూడా ఎక్కువ డెఫిసిట్ అయితే ఉండదు అక్కడ. అట్లాగే ఇంకా నార్త్ బెల్ట్కి వచ్చేటప్పటికి నార్త్ బెల్ట్ 20 కోట్ల రూపాయలు దీని వాల్యూ. సో ఆల్రెడీ 17,65,00,000 వచ్చేసింది. సో ఇంకొక 2.5 కోట్లు వచ్చేసిందంటే ప్రాఫిట్లోకి వెళ్ళిపోయినట్టే. సో డ్యామ్ షూర్గా నార్త్లో ఇది హిట్ కిందే వచ్చేసింది అనుకోవాలి. సో ఓవర్సీస్ వచ్చేటప్పటికి 27 కోట్లకి ఇది అమ్ముడుపోతే ఆల్రెడీ 30 దాటింది. అంటే ఆల్రెడీ లాభాల్లో ఉన్నారు. సో ఇట్లా మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు గ్రాస్ 285 కోట్ల చిల్లర వచ్చింది. అంటే వాళ్ళు అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన ఇంకా ఎక్కువ ఉన్నది. వాళ్ళు 3 రోజులకే 300 కోట్లు దాటిందని వేసుకున్నారు, అది వేరే విషయం. సో చూసుకుంటే 168,26,00,000 షేర్ వచ్చింది. సో యాక్చువల్గా ఇది అమ్ముడుపోయింది 182 కోట్ల చిల్లర ఓవరాల్గా, అంతే. 182,25,00,000 అని చెప్పి అంచనా వేశారు. సో మిగతా ఖర్చులు అయిపోయినా 184 కోట్లు వస్తే సేఫ్ అయిపోతుంది. సో అందులో ఆల్రెడీ 168 కోట్లు దాటింది. సో ఈజీ అంటే 91% రికవరీ అయింది. ఇంకా జస్ట్ 9% మాత్రమే రికవరీ కావాలి ఇది. సో ఓవరాల్గా చూసినప్పుడు నేను ఇందాక 25% వచ్చిందన్నాను కదా ఆదివారం నుంచి సోమవారం చూసుకుంటే. కానీ వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 33% వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం 30,63,00,000 వస్తే సోమవారం 10 లక్షలు వచ్చింది. అంటే సోమవారంతో పోల్చుకుంటే ఆదివారం ముందు రోజు ఆదివారం 3 రెట్లు ఎక్కువ కనపడుతుంది. అంటే 33% వచ్చినట్టు వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు అలా ఉంది. సో ఇది ఈ ఫిగర్స్ని బట్టి చూసుకుంటే సోమవారం టెస్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా లెట్మట్ టెస్ట్ అంటారు. మండే టెస్ట్ అంటే ఒక లెట్మస్ టెస్ట్ లాగా. ఆ రోజు వచ్చే కలెక్షన్లు ఒక పర్వాలేదు అనిపించే స్థాయిలో వస్తే ఇంకా తిరుగులేదు అన్నట్టు. కాకపోతే ఇక్కడ దేవరకు వచ్చినటువంటి కలిసి వచ్చిన విషయం ఏంటంటే 2వ తేదీ నుంచి వరుసగా సెలవులు వచ్చినాయి. 2వ తేదీ మనకు అందరికీ సెలవే, నేషనల్ హాలిడే. వేరే 3వ తేదీ నుంచి 13వ తేదీ దాకా దసరా హాలిడేస్ ఉన్నాయి. సో పిల్లలందరికీ సెలవులు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మంచి లాభాలే. 1-2 చోట్ల తప్పితే, తమిళనాడు లాంటి ప్లేస్లో తప్పితే మిగతా ఈ సినిమాని ఎవరైతే కొన్నారో, ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా లాభాలు తీసుకురావటం అనేది ఖాయమని చెప్పాలి. సో జూనియర్ ఎన్టీఆర్ తను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు ఈసారి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.